దక్షిణ భారతదేశపు పచ్చని భూముల్లో కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల దాహార్తిని తీరుస్తూ పొలాలను సస్యశ్యామలం చేస్తూ ప్రవహిస్తున్న ఒక మహానది ఉంది. అదే మన పెన్నా నది. ఈ నది ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అది కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్లాపూర్ జిల్లాలో ఎత్తైన నంది కొండల పశ్చిమ భాగంలో ఉన్న చెన్నకేశవ కొండల పాదాల వద్ద చిన్న నీటి ధారగా పుట్టిన పెన్నా ఆ కొండల మధ్య నుండి మెల్లగా జారుకుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చిన్న ప్రవాహంగా మొదలైన పెన్నా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల గుండా గంభీరంగా ప్రవహిస్తుంది. ఈ జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలకు తాగునీటిని, వ్యవసాయానికి సాగునీటిని అందిస్తూ వారి జీవనాడిగా మారింది. ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ ఎన్నో గ్రామాలు, పట్టణాల పక్కగా సాగిపోతుంది.